గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది డిబేట్. నేను సంతోషి. నిన్న ఏపీలో అసెంబ్లీ అలాగే సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. అలాగే కొన్ని చోట్ల 12 గంటల వరకు కొనసాగింది. ఎందుకంటే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల చెదురుమదురు ఘర్షణలు మినహాయిస్తే ఎవరైతే లైన్లలో నిలబడి ఉన్నారో, వెయిట్ చేశారో వారికి ఓటు అవకాశం అయితే కల్పించారు. ఇక పోలింగ్ శాతానికి వస్తే పోలింగ్ శాతం పెరిగింది అని కొంతమంది నిపుణులు అయితే అంటూ ఉన్నారు. మరి పోలింగ్ శాతం పెరిగిందా? పెరిగితే మరి 2019కి 2024కి ఎంత వ్యత్యాసంతో పోలింగ్ శాతం నమోదైంది అనే అంశంపై మనం ఇవాళ చర్చిద్దాం. ఇక మనతో పాటు గెస్టులు ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే వైసీపీ సీనియర్ నేత మోహన్ రెడ్డి గారు, ఇక బీజేపీ నుండి పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. అలాగే మరి కాసేపట్లో లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మనతో జాయిన్ అవుతారు. ముందుగా మీ ముగ్గురికి నమస్కారం అండి. ఎస్, నిన్న చూస్తే పోలింగ్ దాదాపుగా చాలా ఎక్కువగానే నమోదైంది అని అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు పోలింగ్ సెంటర్ల వద్దకు వెళ్ళి రాజకీయ నాయకులు పరిశీలించిన విధానం కావచ్చు, లేకపోతే ఈసీ వాళ్ళు అంటే ఆ మాట ఈ మాట, ఆ నోట ఈ నోట పోలింగ్ శాతం పెరిగింది అని అంటున్నారు. ఎందుకంటే నగరం నుంచి కూడా వరుసగా 3 రోజులు సెలవులు వచ్చేసరికి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అన్న ఉత్సాహంతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చెప్పాలంటే ఏదో సంక్రాంతికి ఊరెళ్ళినట్టే ఉంది. ఇక్కడ ట్రాఫిక్ జాములు కావచ్చు, టోల్ ప్లాజాల దగ్గర పరిస్థితి కావచ్చు. 3 రోజులు అంటే 3వ రోజు పోలింగ్ వాళ్ళకి ఆ రోజు కుదిరింది కాబట్టి అప్పటికి ఎంతో సహనంతో ఓటర్ తన బాధ్యత నిర్వర్తించడం కోసం బారులు తీరినా కూడా అలాగే వీళ్ళు అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ శాతం పెరిగింది అంటున్నారు. ముందుగా బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, మీరు చెప్పండి. పోలింగ్ శాతం పెరిగింది అంటున్నారు, మరి మీ వర్షన్ ఏంటి నిన్నటి పోలింగ్ పై? అందరికీ నమస్కారం. సంతోషి గారు, యా చెప్పండి సార్. అంటే ఖచ్చితమైనటువంటి లెక్కలు కాసేపట్లో రావచ్చు బయటికి. ఎందుకంటే రాత్రి బారులు తీరినటువంటి ఓటర్లు, వాతావరణంలో ఉన్నటువంటి ప్రతికూలతలు లేకపోయినట్టయితే ప్రత్యేకించి చెప్పాలనేసి అంటే ఈ వైసీపీకి సంబంధించినటువంటి దాడుల నేపథ్యంలో కూడా పోలింగ్ చాలా ఆలస్యమైనటువంటి సందర్భం. శ్రీకాకుళం జిల్లా మా ఉత్తరాంధ్ర పరిస్థితి తీసుకుంటే రాత్రి 10 గంటల వరకు పోలింగ్ బూతుల దగ్గర క్యూ లైన్ లో ఉన్నారు అన్నటువంటి వార్తలు. పోతే రాయలసీమ లేకపోతే పల్నాడు ప్రాంతాలు తీసుకుంటే అక్కడ జరిగినటువంటి దౌర్జన్యకాండ నేపథ్యంలో కూడా అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది అన్నటువంటి వస్తున్నటువంటి వార్తలు, నిర్ధారితమైనటువంటి వార్తలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలింగ్ సరళి బట్టి మాత్రమే మనం ఇవాళ శాతాన్ని అంచనా వేయొచ్చు. తప్పిస్తే ఖచ్చితమైన లెక్కలు మరి కాసేపట్లో మన ముందు ఉండబోతున్నాయి. అయినప్పటికీ కూడా గత 2019 ఎన్నికల్లో ఏదైతే 79 పైచిలుకు శాతం ఓట్లు నమోదైందో దానికంటే కనీసం 2% ఓటర్స్ ఈ మరి ఎక్కువగా వినియోగించుకున్నారు ఓటు హక్కుని అనేది మనకు అందుతున్నటువంటి వార్తలు. దీనికి ప్రధానమైనటువంటి కారణం, సరే వైకాపా చెప్తుంది మహిళలే అందరూ ఓటర్లో ఉన్నారు, వాళ్ళంతా మాకే ఓటేశారు, మేము నవరత్నాల ద్వారా వాళ్ళకి ఇచ్చేసాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. తర్వాత మా సోదరులు కూడా అదే చెప్తారు. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా గతంలో ఏంటంటే ఏదైనా పంచాయతీ ఎన్నికలు లేకపోతే ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఓటుకున్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోని తెప్పించుకునే పరిస్థితి ఉండేది. మేము నిన్న పోలింగ్ బూత్ల దగ్గర చూస్తే వస్తున్నటువంటి వాహనాలను కూడా మనం ఆలోచన చేస్తే ఏదైతే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా సంక్రాంతిని మరిపించినటువంటి NH9 బిట్వీన్ హైదరాబాద్ అండ్ విజయవాడ, అక్కడ ఉన్నటువంటి వాహనాల రద్దీ అయితేనేమి, ఇవన్నీ చూస్తే పురుష ఓటర్లు కూడా అంటే ఉదాసీనంగా ఉన్నటువంటి ఏదైతే ఎగువ మధ్య తరగతి లేకపోతే ఆ పై స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా క్యూ లైన్ లో కనబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ మేము ఏదైతే నేనైతే పాలకొండ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్నాను కాబట్టి అక్కడ పర్యటన అయితేనేమి ఆన్ ద వే మేము దాదాపు నిన్న ఒక 5-6 అసెంబ్లీలను టచ్ చేయడం జరిగింది.
సో ఈ నేపథ్యంలో అక్కడ కనిపించినటువంటి వాతావరణం ఏంటంటే ఓటర్లు స్వచ్ఛందంగా, నేను ఎవరు తీసుకురాలేదు లేదా ప్రేరేపించలేదు అని కూడా అన్నాను. తీసుకొచ్చినా సరే కూడా రానటువంటి ఓటరు ఇవాళ స్వచ్ఛందంగా వచ్చాడు. అఫ్కోర్స్ కొన్ని దగ్గరలో వ్యవస్థలు ఏర్పాటు చేశారు, అది ఎన్నికల్లో సహజంగా జరిగే ప్రక్రియ. కొంతమంది ఎక్కువ చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు, కొంతమంది చేయలేకపోతారు, ఇట్లా ఉంటాయి అన్నమాట. నిన్న చేసినప్పటికి కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి ఓటర్ల తాలూకా క్యూ లైన్లు మనం చూసినట్లయితే నిన్న మేము ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మన రాష్ట్రంలో ఒక 3 నియోజకవర్గాల్లో నిన్న సాయంకాలం 4 గంటలకే పోలింగ్ పూర్తయింది. అది కూడా నేను పనిచేసినటువంటి అరకు పార్లమెంట్ నియోజకవర్గాలే. పాడేరు, రంపచోడవరం, అరకు ప్రాంతాల్లో, అరకు నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ పూర్తయింది. ఇంకో 3 నియోజకవర్గాలు ఏదైతే నేను పనిచేసినటువంటి పాలకొండ, పార్వతీపురం, కురుపాం సంబంధించి 5 గంటలకే పోలింగ్ పూర్తయిపోయింది. కానీ అప్పటికి ఇంకా క్యూ లైన్ లో ఉన్నారు. అవును, ఏదైతే నేను చెప్పేది ఏదో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి సీతంపేట, లేకపోయినట్టయితే గుమ్మలక్ష్మీపురం, ఇట్లాంటి హిల్ ఏరియాల్లో అవును ఓటర్లు క్యూ లైన్ లో ఉన్నటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తాను. అంటే ఉత్సాహం, అంటే గతంలో వైకాపాకి ప్రత్యేకించి ఇంకోటి నేను కూడా చెప్తున్నా, చెప్పండి. గతంలో దాదాపు 30 పైచీలకు ఉన్నటువంటి ట్రైబల్ నియోజకవర్గాలు ఏమున్నాయో వాటిల్లో 90% పైన గెలుచుకున్నటువంటి వైకాపా ఇవాళ అక్కడ తిరోగమన దిశగా కనిపించినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాను. నేను అందుకని ప్రత్యక్ష సాక్షి ఓటర్లో వచ్చినటువంటి చైతన్యం అంత. ఇంకా నేను చెప్తున్నా, కొన్ని ఏదైతే ఈ అరకు పార్లమెంట్ కి సంబంధించి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కాబట్టి దాని గురించి నేను ఎక్కువ చెప్తాను. ఇది ఒక పెద్ద నియోజకవర్గం. ఇక్కడ ఏ అభ్యర్థి కూడా కనీసం అన్ని గ్రామాలు కాదు కదా, అన్ని మండలాలు టచ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి దగ్గరే ఇటువంటి ఓటర్ల చైతన్యము, అందులో గతంలో ఏకఛత్రాధిపత్యంగా పట్టం కట్టినటువంటి తెలుగుదేశం జనసేన కూటమికి అక్కడ అనుకూల భావనాలు, అనుకూలమైనటువంటి పోలింగ్ జరిగిందని చెప్పడం తీసుకుంటా. తిరుపతిరావు గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. శ్రీనివాస్ చౌదరి గారు, చెప్పండమ్మా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు మొత్తం నిన్న జరిగిన పోలింగ్ అంతా కూడా, కానీ ఎవరి గెలుపు ధీమా వారికి ఉంటుంది. మరి టీడీపీ వర్షన్ ఏంటండి దీనిపైన? సంతోష్ గారు, మొదట మీకు 6 టీవీ ప్రేక్షకులకి, బీజేపీ నేత తిరుపతిరావు గారికి, వైఎస్ఆర్సీపీ నేత మోహన్ రెడ్డి గారికి, అనలిస్ట్ లక్ష్మణ్ గారికి నమస్కారాలు. రాష్ట్రంలో ఓట్ల సునామీ అంటే బాగుంటుందేమో, లేదా ఓట్ల పండగ. ఓటెత్తిన ఏపీ అని కూడా అంటున్నారు, పోటెత్తిన భక్తులు. మీ యొక్క పత్రికా భాషలో న్యూస్ లో ఎలా వాడాలనో మీకు ఐడియా ఉంటుంది. మేమైతే ఓట్ల పండగ లాగా జరిగింది, మాకు పండగ వాతావరణం ఇప్పుడు. పూర్తిగా బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి ఒక 15-20 లక్షల మంది వస్తే, బెంగళూరు నుంచి ఒక 5-6 లక్షల మంది వస్తే, చెన్నై నుంచి 5-6 లక్షల మంది వస్తే, బెంగళూరు నుంచి ఒక 15 లక్షల మంది వచ్చారు. అంటే ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఇంత అవేర్నెస్ గా వచ్చి ఓట్లు వేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ యొక్క మీలాంటి ప్రచార మాధ్యమాల యొక్క విజయం అనే అనుకోవాలి. గతంలో ఓట్లు వేయండి అంటే కూడా వచ్చేవాళ్ళు కాదు. అంత పెద్ద ఎత్తున ఈరోజు సమూహం ఉదయాన్నే 5 గంటలకు పోలింగ్ సిబ్బంది రావడం, 6:30 క్యూలో ఉండటం. నేను 7 గంటలకు పోయాను, ఓటేసి బయటకు వచ్చే లోపల 9:30 అయింది. అంటే 2.5 అవర్ బట్టి ఒక్కొక్క బూత్ లో 2000 పైచీలు కట్టి ఓట్లు ఉంటాయి. పెద్ద ఎత్తున భారీగా మహిళలు ఉదయాన్నే అర్లీ మార్నింగ్ పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధాప్యంగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు, వికలాంగులు ఫస్ట్ వచ్చేసేవారు. దీన్ని బట్టి చూస్తే ఓట్ల అవేర్నెస్ ఏ విధంగా ఉందనేది ఒకటి. 2, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఇది ఒక మంచి సంకేతం. మాకున్న ఆలోచన ఏంటంటే 75% పోలింగ్ అయితే తెలుగుదేశం పార్టీ కూటమికి 140 వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు 80+ అయింది. సో 150 దాటొచ్చని మేము అనుకుంటున్నాం సీట్లు. పూర్తి స్థాయిలో మేము మాట్లాడింది, విచారించింది అధికార ఇంత పెద్ద ఎత్తున గొడవలు జరిగినా, కొట్లాడినా, పల్నాడులో తల్లబాగులు కొట్టుకున్నా, తిరుపతిలో గాల్లో, చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో గాల్లో కాల్పులు జరిపినా, తాడిపత్రిలో ఎస్డి గారిని గొడవలు చేసిన, వాళ్ళ మీద దాడి చేసిన, అలాగే మీరు అన్నట్టు విశాఖపట్నంలో రిగింగ్ చేయడం ప్రయత్నం చేసిన, మా తిరుపతిలో దొంగ ఓట్లు పట్టుకున్న, కడప లాంటి ప్రదేశంలో కిడ్నాప్ చేసి ఓటర్లు అంటే మన యొక్క ఏజెంట్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసేది కాకుండా అలాగే బెదిరింపులు, అలాగే చంద్రగిరిలో గాల్లో కాల్పులు, ఇవన్నీ చూసినా సరే లెక్క కూడా చేయలేదమ్మా.
ధైర్యంగా వచ్చి ఓట్లేశారు. పెద్ద ఎత్తున క్యూ రాత్రి 12 వరకు కూడా ఓట్లేశారు. 12 గంటల వరకు. పరంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పూర్తిగా భయం పుట్టుకుంది. ఖచ్చితంగా మేము ఓడిపోతాం ధైర్యం కూడా వాళ్ళకి పోగొట్టుకున్నారు. పూర్తి స్థాయిలో కుటుంబ కసిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కసిగా ఓటేశాం. ప్రతి ఒక్కరిని అడిగాం, మేము మహిళలు అడిగాం, వృద్ధాపులు అడిగాం, వికలాంగులు అడిగాం. స్వామి గవర్నమెంట్ మా పొద్దు బాయ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి లెవెల్లో వచ్చి ఓట్లేశారు. ఇది ప్రాక్టికల్ నేను బూతులు ఉన్నాను కాబట్టి చెప్తున్నానమ్మా. నైట్ అండ్ డే పగలు మంచి ఎండ మా తిరుపతిలో 40 డిగ్రీలు 45 డిగ్రీల కొట్టింది మధ్యాహ్నం. కొన్ని ఏళ్ళు 47 కూడా దాటింది. కొన్ని చోట్ల ఎలక్షన్ కమిషన్ షామియాలు మర్చిపోయి నీళ్లు లేకపోయినా ఇబ్బంది పడ్డారు. వద్దులు కొంచెం ఎండల్లో ఇబ్బంది పడినా కూడా లెక్కలేలా. వాళ్ళ ఇంటికాడ నుంచి నీళ్లు ఇప్పించుకోవడం, ఫోన్ చేసి మాట్లాడుకోవడం, ఏదో వచ్చేసి క్యూలో నిలబడి ఇంత నిజంగా ఆంధ్ర రాష్ట్రం హిస్టరీగా ఇది అనుకుంటున్నాం. ఎందుకంటే భారీ ఎత్తున ఓట్లు రావడం. 2019 14 ఎలక్షన్ కూడా ఇంత పెద్ద పోలింగ్ జరగలేదు. ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఎంత కసి ఉందండి ప్రభుత్వం మీద. దుర్మార్గమైన రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేసింది. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం పక్క రాష్ట్రాలను చూసి వాళ్ళంతా కూటమికి వేశారని పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఎంత గ్రేట్ అమ్మాయిని ఓటు అనే హక్కుని వినియోగించి వజ్రాయుధం లాంటి ఓటుని వినియోగించుకోవాలని చెప్పి వీళ్ళెంత డబ్బులు పంచినా, తాయిలాలు ఇచ్చినా, ఎన్ని రకాల ప్రలోభ పెట్టినా, భయపెట్టినా, రక్తపాతం సూచించిన, కాళ్ళు కాల్పు చేసిన, లెక్క కూడా చేయకుండా ఓట్లేశారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆఖరి గడిలు స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి ఈ రోజు భయపడి వాళ్ళు ఇంకొంచెం ఎంత శాతం అనేది కూడా విషయం సైంటిఫికల్ గా వస్తుంది, చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి, మీరు ఒక ఎమ్మెల్యే ఒక ఓటర్ని కొట్టారు శివకుమార్ గారు పల్నాడు తెలంగాణ. ఎంత ఘోరం మనకు అర్థం కాదు. లైన్ లో రండి అని చెప్తే శివకుమార్ అనే వ్యక్తి ఉదయ్ కుమార్ ని లబా వైసీపీ నాయకులు కొట్టాడు. జనరల్ గా ఓటర్లు గమనిస్తే తప్ప ఎమ్మెల్యే కాదు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. చౌదరి గారు ఈ ఘర్షణ గురించి మాట్లాడదాము. ముందుగా అందరి వర్షం తీసుకుంటాను. చౌదరి గారు ఒక్క నిమిషం. మళ్ళీ ఈ ఘర్షణల గురించి అక్కడ జరిగిన తీరు గురించి మనం మాట్లాడుకుందాం. అందరి వర్షం కూడా తీసుకుంటా. ఇక మన లైవ్ లో డిబేట్ లో జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్, మీతో మాట్లాడతాను. ముందుగా వైసీపీ నాయకుల వర్షం తీసుకుంటాను సార్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఇరువురు వర్షన్ విన్నాం. మరి వై నాట్ 175 అనే వైసీపీ వర్షన్ ఏంటి? నిన్న పోలింగ్ సరళిని పరిశీలించిన విధానాన్ని బట్టి మీ వర్షన్ ఏంటండి? మ్యూట్లో ఉన్నారు మోహన్ రెడ్డి గారు, మ్యూట్ తీయండి సార్. నమస్తే అమ్మా. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారాలు. మేము అనుకున్న ప్రకారం 175 సీట్లు వస్తాయన్న ఆలోచనతో మేము పనిచేసినాము. అదే విధంగానే మేము పనిచేస్తున్నాం. మేము అదే విధంగా ఆలోచిస్తున్నాం. ఇప్పటికి కూడా వాళ్ళు అనుకున్నట్టు అంత ఈజీగా పోలింగ్ సరళి వాళ్ళకి అనుకూలంగా ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. 2019లో 30.39% పోల్ అయితే ఇప్పటికి ఇంకా 70 పైబడి ఉన్నాయి తప్ప 80 వరకు కూడా రాలేదు. ఒకవేళ ఇంకా పెరిగినా కూడా కేవలం మహిళలు, వ్యక్తులు, వితంతువులు, వికలాంగులు, యువకులు ఇలాంటి వ్యక్తులు మాత్రమే పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం జరిగింది. ఈ వినియోగించుకుంటున్నటువంటి సందర్భాన్ని గమనించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళిన తర్వాత పోలింగ్ చూసిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి డౌట్ ను ఆధారం చేసుకుని ఆ తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టుకొని వీళ్ళు ఎన్నికల కమిషన్ వీళ్ళ చేతిలో పెట్టుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆడించి ఎక్కడన్నా గలాటలు జరిగితే మాత్రమే అక్కడ మహిళలు, వృద్ధులు లేకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడే ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి 175 బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో వస్తుంది. ఈ మెజార్టీ తగ్గించాలంటే ఖచ్చితంగా మనం గొడవలు సృష్టించాలనే ఉద్దేశంలో భాగంగానే మాచర్లలో ఆ ఎలక్షన్ కన్నా ముందు రోజు మాచర్ల ఎమ్మెల్యే భార్య పైన దాడి చేయడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాడి చేయడం జరిగింది. గతంలో క్యాండిడేట్ కూడా చంపడం జరిగింది. అదే విధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి పైన దాడి చేయడం అంటే, ఒక ఎమ్మెల్యే పైన దాడి చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు ఎన్నికలు అనే దానికి అదొక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే రాయలసీమలో గొడవలు జరిగేవి. రాయలసీమలో ఎక్కడ ఏ ఒక్క చోట కూడా పెద్ద గొడవలు జరిగిన సందర్భాలు లేవు. ఏదో స్టార్ట్ చేయడం కూడా వీళ్ళు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం కోకటంగా గ్రామంలో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఏజెంట్ గా పోతున్నటువంటి వ్యక్తి జెండా కట్టుకొని వైసీపీ కార్యకర్త ఇంటి ముందర పెడితే బండి తీసేయమన్నందుకు అక్కడ గొడవ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళకి కావాల్సిన చోట ప్రతి చోట వీళ్ళే గొడవలు సృష్టించి గొడవలు చేసిన తర్వాత వీళ్ళకి ఎన్నికల కమిషన్, మీడియాలు వీళ్ళకి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి మీడియాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని దుష్ప్రచారం చేసి పూర్తి స్థాయిలో వైసీపీ చేస్తుంది అంటున్నారు. వైసీపీ నిజంగా చేసే ఉండేటుకుంటే అది రాయలసీమలోనే ఎక్కువ జరుగుతుంది. రాయలసీమలోనే మీరు నేను అందరూ
అందరూ అనుకున్నట్టు రాయలసీమలో బాగా పట్టుందని చెప్తుంటారు. మరి అలాంటప్పుడు రాయలసీమలో గొడవలు చేయాలనుకుంటేనో గొడవలు చేసి ప్రచారం నాటి నుంచి జరిగిన చెదురుమదురు ఘర్షణలు, నిన్న జరిగిన ఘర్షణలు మొత్తం మీరు మాట్లాడారు కదా, ఈ పాయింట్ పైన ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. ముందుగా లక్ష్మణ్ గారు, ఇప్పుడు రాజకీయ పార్టీల వర్షన్స్ విన్నాం. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ అంటే మీ కోణంలో నిన్న జరిగిన పోలింగ్ తీరు పై మీ స్పందన ఏంటి? చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలు ఫలితంగా ఏమీ రీపోలింగ్ జరగటం లేదు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా ప్రశాంతంగా జరిగినట్టే మనం చెప్పాలి. CEO మీనా గారు చెప్పారు రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు పోలింగ్ ప్రశాంతంగా జరగడమే కాకుండా మనకు గత ఎన్నికల్లో 62% ఉంటే ఇప్పుడు 74, 76 వరకు వచ్చింది. ఇంకా 78 కూడా అంటున్నారు. చెప్పలేము, పూర్తి సమాచారం మధ్యాహ్నంలోగా వెల్లడిస్తుంది. పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఒక 14-15% గత ఎన్నికల కంటే పెరిగింది పోలింగ్ పర్సెంటేజ్. మరి ఇది ఎవరికి సంకేతం అన్నది మనం ఇవాళ చర్చించుకోవాలనుకుంటే, జనరల్ గా ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ వ్యతిరేకత అన్నది ఓటు ద్వారా చూపిస్తారు. ఆ విధంగా జనాలు విపరీతంగా వచ్చి ఓట్లు వేసి పర్సెంటేజ్ పెరిగింది అంటే అది కొంత అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులే తప్ప అది మిత్రుడు వైఎస్ఆర్సీపీ మిత్రుడు చెప్పినట్టు మాకు వృద్ధులు వేశారు, వికలాంగులు వేశారు, మహిళలు వేశారు కాబట్టి మాకు పర్సెంటేజ్ పెరిగింది 175 మరి 175 వస్తాయి అని వాళ్ళకి ధీమా ఉండొచ్చు. కానీ ఇక్కడ వృద్ధులు కానీ మహిళలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ మార్నింగ్ సెషన్ లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు, వేశారు. బట్ ఈవినింగ్ సెషన్ లో అంటే సాయంత్రం పూట అప్పుడు పోలింగ్ శాతం పెరిగింది. అవును, అప్పుడు ఎందుకు పెరుగుతుంది అంటే సహజంగా ఎక్కడైతే పోలింగ్ శాతం తక్కువ ఉందో అక్కడ బలాబలాలు చూపించుకుంటారు. దొంగ ఓట్లు వేసుకోవటాలు, బెదిరించడాలు, రీసైక్లింగ్ చేసుకోవటం, ఇవన్నీ. అది ఒక పార్టీ అని చెప్పలేండి. తెలుగుదేశం వాళ్ళు ఆడ అవకాశం ఉంటే వాళ్ళు చేస్తారు, వైఎస్ఆర్సీపీ అవకాశం ఉంటే వీళ్ళు చేస్తారు. ఎవరేమి దానికి అతిథులేం కాదు. అలా జరగటం ఒకటి. రెండోది ఏంటంటే ఓటర్లు కూడా మనం పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాలి, ఓట్లు వెయ్యాలి, ఏది ఏమైనా సరే. ఇప్పుడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రావాలని బలంగా అనుకున్నప్పుడు కూడా ఓటర్స్ వచ్చి ఓట్లు వేస్తారు, పర్సెంటేజ్ పెరుగుతుంది. అవును, అలాగే వ్యతిరేకించే ఓటు శాతం వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తే కూడా ప్రతిపక్షాలకి ఓట్ల శాతం పెరుగుతాయి. ఏది ఏమైనా 14-15% పెరిగింది అంటే నేనైతే భావిస్తున్నాను ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతమే నమోదైనట్టు మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు జనరల్ గా వీళ్ళకు వచ్చిన పర్సెంటేజ్ వాళ్ళకు వచ్చిన పర్సెంటేజ్ అనేది ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు రాష్ట్రంలో. పోటాపోటీగా ఉన్నప్పుడు ఇంకా మాకు ఇప్పుడు మా సంక్షేమ కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయి, మేము గెలుచుకుంటాము అనేటువంటి ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు ఓటర్స్ మైండ్ ఎలా ఉంటుందంటే అవును సంక్షేమ పథకాలు అందులో ఓట్లేస్తారు, గెలిచిపోతారు, నేను వ్యతిరేక ఓటు నాది, నేను ఎందుకు ఓటేయాలా, నేను వేయకపోయినా కూడా వాళ్ళు గెలిచిపోతారు కదా, నేను అందువల్ల నేను వ్యతిరేక ఓటేస్తాను అని బయటకు వస్తారు. ఇప్పుడు పాజిటివ్ ఓటు ఏదైతే ఉందో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాళ్ళందరూ ఓట్లేస్తారు అనుకున్నా. వాళ్ళందరూ ఓటు శాతం ఎంత, వ్యతిరేక ఓటు శాతం ఎంత? ఈ వ్యతిరేకించే వాళ్ళు వచ్చి ఓటింగ్ లో పాల్గొంటేనే అంత శాతం పెరిగింది అని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను. సరే రిజల్ట్ వస్తాయి, మనం ఎలా ఉంటుంది ఏంటి అన్నది చెప్పలేము. ఎందుకంటే మార్జిన్ లో ఉన్నప్పుడు ఒక్కోసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగినా కూడా తక్కువ మార్జిన్ లో కూడా గెలిచే అవకాశాలు కూడా వస్తాయి. పడ్డారు అధికార పార్టీ వాళ్ళు. చెప్పొచ్చు మన మిత్రుడు లేదైపోయింది మేము గెలిచిపోతున్నామని
సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడు. కానీ ఆంతరంగికంగా వాళ్ళ ఆలోచన వాళ్ళు ఎలా ఉన్నారు మనకి ఇవాళ రేపు 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది, తెప్పించుకుంటారు కదా రకరకాల సర్వేలు మార్గాల ద్వారా వాళ్ళకు కూడా సమాచారం అధికార పార్టీ కూడా అందుతుంది. అంత శాతం పెరిగింది అది ఏమిటి అని. ఉన్న వాళ్ళు వేసినప్పుడు మీకు అది ఆ పోలింగ్ పర్సెంటేజ్ పెరగదు, 60-65 లోపలనే ఆగిపోయి ఉండాలా. గెలుస్తారా? కానీ ఇక్కడ 74-75 మరి కొంత 80 వరకు కూడా వస్తుందని చెప్తున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అవును లక్ష్మణ్ గారు. రైట్. మోహన్ రెడ్డి గారు, మీరు ఘర్షణల గురించి లేవనెత్తారు పాయింట్. యాక్చువల్లీ నేనే అడుగుదాం అనుకున్నాను. మోహన్ రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రచారం దగ్గర నుంచి అసలు ఫస్ట్ రాయలసీమ పల్నాడు జరిగితే ఇక్కడ జరగాలి అన్నట్టుగా మాట్లాడారు. సినిమాల ప్రభావం అయి ఉంటుంది. అసలు సీమ జిల్లాలు చాలా ప్రశాంతంగానే ఉంటారు, సీమ వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. రోషం పౌషం అనేది అందరికీ ఉంటుంది, ఉప్పు కారం తినే వాళ్ళు అందరికీ ఉంటుంది, అది కామన్. కాకపోతే సినిమాల ప్రభావం రాయలసీమ పల్నాడు అనగానే మాస్ ఫ్యాక్షన్ ఇది అని మాట్లాడతారు. ఇది కూడా పక్కన పెడితే ఇప్పుడు అంటే ఇన్సిడెంట్ వైసీపీని కార్నర్ చేస్తున్నాను, వైసీపీకి వ్యతిరేకం అనే యాంగిల్లో మీరు తీసుకోకుండా జస్ట్ న్యూట్రల్గా మీరు అర్థం చేసుకుంటే ఒక పాయింట్ చెప్తాను. నిన్న అన్నాబత్తుని శివకుమార్ గారు ఒక సామాన్యుడిని కొట్టారు, తను ఆగలే, తను చెంపపాలు అసలు అంత అసహనం దేనికి? ఈ కార్యకర్తలు చేసే పనులు అధిష్టానానికి అధినేతలకు తలనొప్పులు కాదా? ఈ ఒక్క పాయింట్ మీద మీరు చెప్పండి. ఘర్షణల గురించి మీరు లేవనెత్తారు కాబట్టి మాట్లాడదాం. ఓకేమ్మా, ఇప్పుడు మీరు చెప్పినారు కదా, మీరు వేరే రకంగా ఆలోచన చేయకుండా నేను చెప్పేది కూడా వినండి. శివకుమార్ గారి వర్షన్ కూడా నేను చెప్తా, ఎందుకంటే ఆ సామాన్యుడు ఎవరైతే ఉన్నాడో ఒట్టుముక్కల సుధాకర్ అనుకుంటా దుర్భాషలు ఆడారు, నన్ను దుర్భాషలు ఆడాడు, అందుకే నేను కొట్టానని చెప్పారు. వినపడుతుందమ్మా? చెప్పండి. మా నియోజకవర్గంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అతనికి ఏదో మోసం చేసినారని తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని వైసీపీలో చేరినాడు. వైసీపీలో చేరిన తర్వాత మా ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు అతను ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం చేసే చోట అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఉమామహేశ్వర నాయుడు అనే వ్యక్తి మాకు ప్రచారం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గు లేదరా నీకు ఆ బండ్లు ఎక్కడానికి, నువ్వు కమ్మోని వైపు పుట్టిండి దాంట్లో గిట్టపోయినవరా అని కులం పేరెట్టి తిట్టారు. తిట్టిన తర్వాత అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా పోతే దగ్గర ఉంటే టక్కన కొడతారా కొట్టరా? అదే పరిస్థితి అక్కడ అన్నబత్తుల సీఎం కాదు కదా ఆయన ఎమ్మెల్యే గారు అక్కడ పోయినప్పుడు నీకు సిగ్గు లేదరా నువ్వు ఆ పార్టీలో ఉండడానికి, నువ్వు ఈ కులంలో పుట్టి ఆ కులంలో పోయినావు అని చెప్పి అక్కడ మాట్లాడితే నువ్వు మళ్ళీ క్యూలో వస్తున్నావు అని చెప్పి డైరెక్ట్ క్యూలో రాకుండా వస్తున్నావు అని చెప్పినప్పుడు టక్కన మనిషే కదా మీరు అన్నట్టు ఉప్పు కారము సీము రక్తము ప్రతి మనిషికి ఉంటుంది కదా, ఆ మనిషిని ఆ విధంగా రెచ్చగొట్టినప్పుడు టక్కన చేయి చేసుకోవడంలో ఒకవేళ ఆయన చేయి చేసుకోవడం కూడా తప్పే, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా చేయి చేసుకోకూడదు. అయినా అంత రెచ్చగొట్టి మాట్లాడితే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిని అంత రెచ్చగొట్టి మాట్లాడితే చేయి చేసుకున్నట్టే అది పెద్ద నేరంగా చూపిస్తే వాళ్ళు చేసినటువంటి తప్పును మనం పరిగణలోకి తీసుకోకపోవడం కూడా తప్పైతుంది కదా. ఈ విధమైనటువంటి రెచ్చగొట్టుడు కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో జరిగినాయి కాబట్టి ఈ విధంగా జరిగింది. మా నియోజకవర్గంలో ఏజెంట్ గా కూర్చున్నటువంటి వ్యక్తిని బయటికి ఈడ్చుకొట్టారు. రాత్రి 10 గంటలప్పుడు నాకు ఫోన్ చేసినారన్న వాళ్ళు దౌర్జన్యం చేసుకుంటున్నారన్న ఇట్లా పరిస్థితి ఈ విధంగా జరిగిందని. తర్వాత రాత్రి అక్కడే పోయి మళ్ళీ దాడులు చేసి వేరే ప్రాంతంలో కంచన్పల్లిని కుందర్పి మండలంలో బయట గేట్స్కొచ్చి కొట్టి ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు మా వాళ్ళు. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దారుణమైనటువంటి దాడులకు దిగజారి చేయడమే కాకుండా ఒక్క మాట ఓటు శాతం పెరుగుతుంది అంటున్నారు. ఓటు శాతం పెరిగితేనే మాకు లాభం ఉంటుంది. ఎందుకు లాభం ఉంటుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 86% జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసినారు. అలాంటి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి మనం రుణం తీర్చుకోవాలనే ఆలోచనలో భాగంగా ఎక్కువ మంది ఓటు శాతంలో పాల్గొన్నారు. అందువల్ల మాకు అత్యధిక మెజార్టీతో 175 వస్తాయని మేము అనుకుంటున్నాం తప్ప ఇప్పుడు వైసీపీ వాళ్ళు గాయాలు పాలైన వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు ప్రశ్నించారు కదా. ఇలా ఎందుకు పడతాం మేము? మాకెందుకు? మేమే తప్పు చేయలేము, మేమేం పని చేయకపోలే, మేము మోసం చేయలే. 2 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా దగ్గరుండి చేసినా మేము ఇతర రాష్ట్రాల్లో పోలే, ఇతర రాష్ట్రాల్లో ఓటు పెట్టుకోలే. ఈ రాష్ట్రంలో మేము ఉన్నాం, ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసినాం, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, మీరే చేయాలి, మీరు చేయగలరు కాబట్టి మీరు చేశారు. చేయకపోతే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇది వరకు అట్లా లేరు, ప్రతి ఒక్కరు అప్డేట్ అవుతున్నారు, అందరి చేతిలో ఫోన్ ఉంది, సోషల్ మీడియా అలర్ట్ చేస్తూ ఉంటుంది, లేనిపోని కూడా సోషల్ మీడియా చెప్తూ ఉంటుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు గాయాల పాలైన వైసీపీ వాళ్ళ సంగతి ఏంటి అని మీరు అన్నారు. మరి ఆ సామాన్యుని పట్టుకుని శివకుమార్ గారు అంచెలు
కుమ్మేశారనే ఒక టాక్ కూడా బయటకు వచ్చింది. మరి ఆ సుధాకర్ గారు అసలు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయం మాత్రం బయటికి రావట్లా. ఇది కూడా కాకుండా కొంతమంది టీడీపీ ఏజెంట్లని పోలింగ్ కేంద్రాలకు దూరంగా తీసుకెళ్లి వదిలేశారని వార్తలు వచ్చాయి. మీరు ఇందాక అనుకూల మీడియా గురించి కూడా మాట్లాడారు. మరి వైసీపీకి అనుకూలంగా ఏ మీడియాను లేదా? అతి తక్కువ మాకుండేది ఒకటి ఏదన్నా మధ్యలో చెప్తే మాకు వాస్తవాలు మా గురించి అవాస్తవాలు చెప్పే మీడియా తెల్లబట్టి పొద్దుకు కింద అదే పనిగా ఇంకా వేరే పనే ఉండదు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసిన చెడు దాంట్లో ఏముంది, మేలు చేసిన దాంట్లో కీడు ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ప్రవర్తించిన ఎక్కడ డ్యామేజ్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వచ్చి జనాలు లేదు వెళ్ళిపోయినప్పుడు లాస్ట్ పోయి కెమెరా పెట్టి తీసుకోవాలా, ఆ కెమెరాలు పెట్టి తీసుకొని ముందు పెట్టినప్పుడు ఆవేశంతో అక్కడున్నటువంటి జనాలు కూడా ఆ విలేకరులపై దాడులు చేయడం జరిగింది. ఆ దాడులు జరిగినటువంటి సంఘటనలు కూడా మనం అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి. అదే ఈ విధమైనటువంటి అభిప్రాయంతో చాలా మీడియాలు చాలా రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టే సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు అప్పుడు కింద లేరు, అప్పుడు ఏదో ఒకటే మీడియా ఒకటే చెప్తే అదే వేదం అదే వేదవాక్యం అని జనం భావించేవారు. ఇప్పుడు ఆ విధమైనటువంటి వేదవాక్యాలు వేదవాళ్ళు లేవు. కాబట్టి వాళ్ళు చెప్పిన ఎన్ని నాటకాలన్నా ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని వాళ్ళు ప్రీతులు పన్నా జనానికి ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది. కాబట్టి జనం చైతన్యమైనారు. చైతన్యం అయినా పెరిగింది, ఓటు శాతం పెరిగింది. కాబట్టి 175 అని మేము ప్రజలు లేరు, ప్రజలు అమాయకులు చేసినట్టు వాళ్ళు ఎన్ఆర్ఐ చేస్తున్నారు. కాబట్టి జనం చైతన్యమైనారు. కాబట్టి చైతన్యమైనప్పుడు ఇంత మంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరం ఏంటి, వీళ్ళు చేసినటువంటి పుణ్యం ఏంటి, అలాంటి వ్యక్తులను మనం ఖచ్చితంగా కట్టడి చేయాలనే ఆలోచనలో భాగంగా అత్యధిక రిజల్ట్ తీసుకురావాలనే ఉద్దేశంలో భాగంగానే జనం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఓటేసినారు తప్ప వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళు చేసినట్టు వీళ్ళు ఏదో ఘనకార్యాలు చేస్తున్నారని ఘనకార్యాలు చేసినారని వాటన్నిటిని గుర్తు పెట్టుకునే జనం ముందుకు. మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళని కూడా మనం మాట్లాడదాం. చౌదరి గారు చెప్పండి, ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ మిశ్రా గారు ఒక సంచలనమైన నిర్ణయం పెట్టారు. మాచర్లలో రాష్ట్రంలో 42,000 వెబ్కాస్టింగ్లు ఏర్పాటు చేస్తే మాచర్లలో కరెంట్ ఆపేసి రిగింగ్ చేస్తారా? ఇది చాలా సీరియస్ గా తీసుకుని ఎన్క్వైరీ ఆఫీసర్ గా వెళ్ళి చేశారు. మరి ఈ కరెంట్ ఆపే అవకాశం ఎవరుకుంటుందమ్మా? ఒకటి గొడవలు చేశారు, రచ్చలు చేశారు, 30 మహిళలను చూడకుండా నలబాలు కొట్టారు. ఇప్పుడు అధికార పార్టీకి బలం ఉంది, పోలీసులు వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టే దొంగం చేశారు. ఇప్పుడు 4,14,00,000 మంది ఓటర్లు నిన్న వినియోగించుకోవాలి ఓట్ల యొక్క వాళ్ళ హక్కుని. అలాగే కొత్తగా యువత 10 లక్షల మంది 18+ వాళ్ళకి ఎన్రోల్మెంట్ అయింది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 50% యూజ్ చేసుకున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున ఓట్ల సునామీని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం ప్రతిపక్షాన్ని పడతామని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆల్రెడీ మొదలైంది. ఓడిపోతామన్న భయంతోనే రోజు గుట్టిముక్కల ఉదయ్ కుమార్ని ఎందుకు కొట్టారు? ఎమ్మెల్యే అయితే ఏమి క్యూలో రాకూడదు రూల్ ఏమి ఉందమ్మా? ఇటీవల తెల్ల నుంచి కాసుకోను క్యూలో రండి అని చెప్పాడు ఆయన ఉదయ్ కుమార్. ఆ వీడియో ఉంది, నాకు పంపిస్తాను. శివకుమార్ అన్నాపతి శివకుమార్ గారు కూడా ఎందుకు కొట్టారో వివరణ ఇచ్చారు ఆయన కూడా. ఎందుకంటే సుధాకర్ ఏవైతే బెంగళూరు నుంచి వచ్చారో ఓటు వినియోగించుకోవడం కోసం సామాన్యుడిగా మనం అభివర్ణిస్తే ఆయన ఏమనంటే నువ్వు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి కొమ్ము కాస్తున్నావు అది ఇది అని చెప్పి ఒక ఎమ్మెల్యేనైనా నన్ను దుర్భాషలు ఆడాడు, అందుకే నేను కొట్టాను అన్నారు. అసలు యాక్చువల్లీ చూసుకుంటే ఎంత ప్రజాప్రతినిధి నిన్న కొంచెం సహనం పాటించాల్సి ఉంటే బాగుండేది. అది నిన్న పోలింగ్ డే సామాన్యుడి డే అని కూడా మనం అనొచ్చు. సంతోష్ గారు ఒక మాట చెప్తాను, చెప్పండి. అయ్యా నేను ఎమ్మెల్యే ఒక 10 బూతులు తిరగాలి, కొంచెం నా ఓటు ఈ బూత్ లో ఉంది, కొంచెం నాకు అవకాశం ఉండి వెనకాల కూర్చొని ఓటేసిపోతాను, లేదు మీరు టైం ఇస్తే చెప్పిపోతానంటే వాడు ఫీల్ అయిపోయి బ్రహ్మాండంగా ఆనందపడి నువ్వు ఎమ్మెల్యే ఎల్లు అనేవాడు కదా, కొట్టాల్సిన అవసరమే వచ్చింది. మీరు సానుభూతికి ఓటు పడలేదని ఓటర్ల మీద ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని క్యూలో రా అని దాన్ని కొడితే అసలు సినీ ప్రముఖులు కూడా అవసరం చేశారు. సినీ ప్రముఖులు కూడా ఎంతో ఓపికగా నేరుగా వెళ్లకుండా క్యూ లైన్ లో నిలబడి కొంచెం ఆదర్శ అంటే ఆ రోజు కొంచెం ఎందుకంటే వాళ్ళని చూసి కొంచెం ఫాలో అవుతారు కాబట్టి యూత్ కాకపోయినా వాళ్ళ మీద అభిమానం ఉన్న వేరే ఆడియన్స్ కూడా కొంచెం ఫాలో అవుతారు కాబట్టి ప్రజానికం వాళ్ళు కూడా క్యూ లైన్ లేదు. మెగాస్టార్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు మెన్షన్ చేయాల్సిన పనే లేదు. మరి మీకెందుకు సహనం కోల్పోయారు? అదే మీరు చెప్పిన మాట, రాజకీయ నాయకులు లెజెండ్లు చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా క్యూలో పడుకుని ఓటేశారు. ఎమ్మెల్యే నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే, తెనాలికి నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ విషయం మర్చిపోయి ఓటర్లు కాళ్ళు పట్టుకుని ఓటాడుకునే రోజులు పోయి నువ్వు కొట్టడం మొదలు పెడితే ఏమనుకుంటారు? ఫ్రస్ట్రేషనే కదా, ఓడిపోతున్న భయమే కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన వ్యవహారం. మా చంద్రగిరిలో కూడా వాలంటీర్ని రిజైన్ చేసి ఏదైనా కూర్చొని పెట్టారు. దాన్ని అనడానికి పోయిన దానికి మా మీద గొడవకు వస్తే బిఎస్ఎఫ్ అధికారులు అడ్డుపడితే మోహిత్ రెడ్డి అనే అభ్యర్థి తోశాడు. వాళ్ళు తోసినప్పుడు వాళ్ళు భయపడి గాల్లో కాల్పులు చేశారు.
సో ఇవన్నీ ప్రొవోక్ చేసేది రెచ్చగొట్టేది కదా. తాటిపల్లి జేసీ దివాకర్ ని ఎస్పీ ముందు రాళ్ళు కరెంట్ కొట్టారు కదమ్మా. ఎస్పీ ముందర అనంతపురం ఎస్పీ ముందర అలాగే మార్చేసి కొత్త ఎస్పీ ఇప్పుడు ఆయన ముందరలోనే రాళ్ళు వేశారు. చిన్న రాళ్ళు కాదు, పెద్ద పెద్ద రాళ్ళు కాసులు వేసి అద్దాలు పగలు కొట్టారు. ఎవరు వేశారు? జరుగుతుంది కదా. చేస్తే భయపడి ఓటర్ కేంద్రాలకు రారు అని దుర్మార్గమైన చర్య వైసీపీ మొదలుపెట్టి కానీ భయపడలా. మీ టక్కు టమార కలికరణ గోకరణ ఎవరు భయపడలా. ఓట్ల సునామీ వచ్చింది, మీకు పతనం స్టార్ట్ అయింది, మీరు ఓడిపోతాన భయం వచ్చిందో గొడవలు స్టార్ట్ చేశారు. చూడండి, పల్నాడు నుంచి చిత్తూరు వరకు మా అభ్యర్థులు అనంతపురంలో కిడ్నాప్ చేశారమ్మా, ఒకరిని కడపలో కిడ్నాప్ చేశారమ్మా. అదే పోలింగ్ కేంద్రాలకు దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఇవన్నీ కొంచెం అంటే చీప్ గా లేవా ఇవన్నీ? తిరుపతిరావు గారు మీరేమంటారు? పథకం ప్రకారం ప్లాన్ చేసుకొని, మీకు తెలుసా పల్నాడులో చిత్తూరు జిల్లాలో పెట్రోల్ పంపులు వేశారు, బాటిల్లో పెట్రోల్ నింపుకొని తెలుసా, కాలిపోయే వాహనాలు చూడండి కాబట్టి మాచర్ల ఇక్కడ. ఎందుకు ఇంత ప్లానింగ్ చేశారు? ఎవరికి ప్లానింగ్ ఉంటుంది? ఓడిపోతాము, అభ్యర్థులకి ఓట్లు వేసే అవకాశం తెలుగుదేశం కూటమికి, కాబట్టి ఓట్లు రానికుండా చేస్తే రాత్రి 12 వరకు వేశారంటే కూడా మా ఏరియాలో ఒక ఏరియాలో 7 గంటలకు కూడా క్లీన్ పడుకుంటే అరుస్తున్నారు, క్లోజ్ చేయండి. ఎందుకు క్లోజ్ చేయండి? ఏంటి క్లోజ్ చేసి నాకు అర్థం కాలేదు. మిశ్రా గారు చాలా క్లియర్ గా చెప్పారు, మేము 42,000 వెబ్ కాస్టులు వేస్తుంటే మీరు ఈ విధంగా కోటలు కొడుతుంటే ఆ విధంగా దౌర్జన్యం చేస్తుంటే మీరు సినిమా చూస్తున్నారని గొడవ పెట్టాడు ఆయన. సో దాదాపు సమస్యాత్మకమైన కేంద్రాలు పోలీస్ సిబ్బంది, మీకు తెలుసా 104, 106, 107, 108 బూతుల్లో ఒకే ఒక మహిళా పోలీసు అంటే రాష్ట్రంలో క్రిటికల్ బూతులు ఉన్న పోలీసుల బూతులన్నీ కూడా తగ్గించేసి 20% నించేసి ప్రొటెక్షన్ ఆపేసి కావాలని మీరు ఇంకా కూడా మీ పదవుల పైన ప్రభుత్వం అధిపతి చేస్తా ఉంటాయి. మాజీ డీజీపీ తప్పు కదమ్మా ఇది. ఇవన్నీ తెలిసిన తర్వాత మా కలెక్టర్ గారు వెళ్ళి ఈసీ కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోలీసు వ్యవస్థ మారింది. పోలీసు వ్యవస్థ మధ్యాహ్నం నుంచి మారింది. అప్పుడు భారీ ఎత్తున ఓటర్లు రావడం మొదలు పెట్టారు, మేమందరం చెప్పడం మొదలు పెట్టాం. చౌదరి గారు ఒక్క నిమిషం అండి, తిరుపతిరావు గారు చౌదరి గారు ఒక్క నిమిషం, వేరే వాళ్ళని కూడా మాట్లాడేవాళ్ళు కదా, ఒక్క నిమిషం చౌదరి గారు. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఇప్పుడు దాడులన్నీ కూటమి వాళ్ళే చేయించారా అన్నట్టుగా వైసీపీ వర్షన్ ఉంది. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, నేను తిరుపతిరావు గారితో మాట్లాడిచ్చాక మీ దగ్గరికి వస్తాను. చెప్పండి తిరుపతిరావు గారు. దానికంటే ముందు పెద్దలు ఉపలక్ష్మణ్ గారి దగ్గర నుంచి క్లారిఫికేషన్ చెప్పండి సార్. ఇప్పుడు గత ఎన్నికలు 19 ఎన్నికల్లో నా దగ్గర ఉన్న సమాచారం 79.64% సార్ ఓటింగ్. మా దగ్గర ఉన్న సమాచారం 79.84% నమోదైంది 2019లో. 79.64 నిన్న జరిగిన దానికి 78.36 2024లో. అంటే దాదాపు దగ్గరలోనే ఉంది, 1% డిఫరెన్స్ ఉంది అంతే, తగ్గింది అనుకోవచ్చు. ఇప్పుడు 81-82% రావచ్చు అనేది 15% వరకు గ్యాప్ ఉందన్నారు. కొంచెం అది నాకు డౌట్. రెండోది, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఎన్నికలు అన్నాక ఘర్షణలు సహజంగా జరుగుతాయండి. అది పార్టీలు కూడా ప్రేరేపించాల్సిన పని లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి స్థానిక నాయకుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాలు కూడా ఘర్షణలకు దారితీస్తాయి. దాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అయితేనేమి లేకపోతే ఇతరత్ర వాళ్ళు తగ్గి చెప్తుంటారు. ఇది ఒక అంశం. దాని గురించి ఏదో అధికార పార్టీ చేయించిందా లేకపోతే ప్రతిపక్షాలు చేయించాయా అనేది కాదు. ఇంకొకటి ఏంటంటే నిన్న మనం పోలింగ్ సరళ ఒకసారి గమనిస్తే ఏదైతే వైకాపా నాయకులు బూతుల దగ్గర వాళ్ళ తాలూకా పరిస్థితి అంటే ఓటింగ్ మాకు ఫేవర్ గా రావట్లేదు అన్నటువంటి ఆలోచనతో మధ్యాహ్నం వచ్చేసరికి వాళ్ళు డిసైడ్ అయిపోయి చాలా మంది అంటే బూతుల దగ్గర నుండి పలాయనం చిత్తగించారు. ఎక్కడ ఏజెంట్ ఇక్కడ తప్పిస్తే ఇంకెవరో కనబడిన పరిస్థితి లేదు. రెండవది అంశం ఏంటంటే ఒకవేళ అలా జరిగినప్పుడు అంటే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు పోలింగ్ బూతుల్లో ఏం జరిగాయంటే నిన్న సాయంకాలం ఆల్మోస్ట్ 5 గంటలకి మాకు పోలింగ్ పూర్తయిపోయింది. సరే అయిపోయింది కదా అని చెప్పేసి మేము తిరుగుముఖంలో ఉండగా ఒక పోలింగ్ బూత్ దగ్గర నుండి సమాచారం, దళితులు ఓటేయడానికి వచ్చి లైన్ లో నిలబడితే వైకాపా వాళ్ళు వచ్చి వాళ్ళని కొట్టారు. దేనికి కారణం? ఓటు బ్యాంక్ మాదని చెప్పుకున్నటువంటి వైకాపాకి అటువంటి అభద్రతాభావం ఎందుకు వచ్చింది అనేసి అంటే పోలింగ్ సరళి వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళ తాలూకా ఆలోచన విధానం మారిపోయి ఆ విధంగా జరిగింది. సరే దానికి సంబంధించి అక్కడ మేము రీపోలింగ్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే చివరి ఘట్టంలో జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ మేము విత్డ్రా చేసుకోవాలి. ఇక్కడ
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకటి ఓటింగ్ శాతం పెరగడం అనేది, రెండోది ఓటర్లలో ఉన్నటువంటి ఆలోచన విధానం అన్నమాట. ఏదైతే నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఇవాళ మహిళలు వచ్చారంటే ఇన్ ద ఫేవర్ ఆఫ్ వైసీపీ అని వాళ్ళు చెప్పుకోవచ్చు, నో డౌట్. నేను దాని గురించి కూడా కాదనట్లా. ఇక్కడ గమనించాల్సినటువంటి ఇతర వర్గాల వారు, ఇప్పుడు ఆ సుధాకర్ ఆయన ఎవరైతే దెబ్బ తగిలిందో ఆయన ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఎక్కడ బెంగళూరు నుండి వచ్చి ఓటు వేయడానికి వచ్చాడు. దాన్ని సమర్థించుకోవచ్చు కానీ ఒకవేళ ఎమ్మెల్యే అయితే మాత్రం ఎక్కువేం కాదు కదా. ఇప్పుడు ఎవరైనా నేను కూడా వెళ్ళాను, నా సతీ సమయం మా అబ్బాయి మా మిస్సెస్ తో కలిపి వెళ్ళి శుభ్రంగా లైన్ లో నిలబడ్డాం. ఎక్కడో ముందున్నటువంటి వాళ్ళు చూసి అరే తిరుపతిరావు వచ్చాడు, ఏంటి సార్ మీరు అక్కడ నిలబడ్డారంటే వాళ్ళు స్ట్రీట్ మార్కిస్తే మేము ముందుకు వెళ్ళాము తప్పిస్తే ముందుకు వెళ్ళడానికి లేదు. ఒకవేళ వెళితే ఒక రిక్వెస్ట్ చేసి అయ్యా నాకు వాళ్ళు బూతులు సందర్శించాలి కదా అని చెప్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఆయన ఏదో వ్యక్తిగతంగా ఈయనకి ఏదో కక్షలు ఉండేటట్టు మాట్లాడినట్టు వెళ్ళి కుట్టేయడం అనేసి అంటే అది ఎంతవరకు న్యాయం? అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, వైసీపీలో ఒక అభద్రతా భావం అయితే నిన్న మధ్యాహ్నం 12 గంటలకి అన్ని బూతుల్లో కనబడింది. ఓటింగ్ సరళి వాళ్ళు సరే ఇవాళ అంటే మీడియా గురించి కూడా చెప్తున్నారండి. నేను ఇది చూపిస్తున్నా, ఇక్కడ హెడ్డింగ్ సహేతుకంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా, ఎవరైనా భావిస్తారు. తిరుపతిరావు గారు, మరోసారి సునామీ ఇది ఎప్పుడు పెట్టాలండి హెడ్డింగ్? జూన్ 4వ తేదీ అయిపోతే జూన్ 5వ తేదీ పేపర్లో వస్తుంది. జూన్ 4వ తేదీని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ పేపర్ చూపించారు కదా, అనుకూల పత్రికలు ప్రతికూల పత్రికలు అని మొదలు పెడతారు మళ్ళీ ఇప్పుడు. ఓకే తిరుపతిరావు గారు, లక్ష్మణ్ గారితో మాట్లాడండి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు అనుకూల మీడియా పోయింది, ప్రింట్ మీడియా మీద పడతారు ఇప్పుడు. లక్ష్మణ్ గారు, బీజేపీ మిత్రుడు చెప్పిందే కరెక్ట్. నేను నేషనల్ యావరేజ్ నా మైండ్ లో అంతా నేషనల్ ఎలక్షన్ మీద లక్ష్మణ్ గారు ఇప్పుడు చూసుకుంటే మన రాజకీయ నేతల చెప్పారు, నేనే దాన్ని తిట్టుకుంటున్నాను. లక్ష్మణ్ గారు, మన రాజకీయ నేతలు నేషనల్ ఎలక్షన్స్ నా మైండ్ లో ఉండిపోయి ఏపీకి వర్తించే విధంగా అన్నాను. లక్ష్మణ్ గారు, మిమ్మల్ని ఒక పాయింట్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు, హుందాగా ఉంటే ప్రజానికం కూడా వాళ్ళని చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతుందో కూడా అబ్జర్వ్ చేస్తున్న ప్రజానికం. టీవీ లేని ఇల్లు లేదు, సోషల్ మీడియా వచ్చే ఫోన్ లేని ఇల్లు, అంటే ఎవరికి ఏమీ లేకుండా ఏమీ లేవు. ఓకేనా? ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళు వ్యవహరించే తీరు పైన కూడా ఎన్నో విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఇప్పటికీ ముందు కూడా ఎలా వ్యవహరిస్తే దానిపైన కూడా వస్తూ ఉంటాయి. నిన్న జరిగిన గొడవల పైన అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలాగో కూటమి అంటారు, కూటమి వాళ్ళు వైసీపీనే అంటారు. అసలు నిజం చెప్పాలంటే ఈసీ పెద్ద హెడేక్ ని ఫేస్ చేసింది నిన్న అనుకోవచ్చు. ఎన్ని బలగాలు, ఎంతమంది పోలీసులను పెట్టింది, ఎన్ని బలగాలను పెట్టింది, ఎంత జాగ్రత్త, ఎంత పటిష్టమైన బందోబస్తు. చదివి బందోబస్తు అని మేము అసలు ఇదైపోయాం చెప్పాలంటే. అసలు ఇలా మేము చెప్పకూడదు కానీ ఆ బందోబస్తు ఎంత పటిష్టంగా పెట్టారంటే ఒకరిద్దరు పోలీసులతో పని కానివ్వలేదు. బెటాలియన్ అవసరమైతే ఇంకా దింపుతాం బలగాల్ని, ఇంకా బలగాల్ని మోహరిస్తామని చెప్పారు. ఇంత చేసినా కూడా ఈసీ ఇన్ని కొట్లాట్లు, ఇన్ని ఘర్షణలు జరిగాయి. ఏజెంట్లని మరి టీడీపీ ఏజెంట్లను తీసుకెళ్లిపోయారని కూటమి వాళ్ళు అంటారు, వైసీపీ వాళ్ళు వేరే చెప్తారు. అక్కడేమో విజువల్స్ ఎస్కాట్ వాహనం అద్దాలు ధ్వంసమైనవి. అది ఎవరు చేశారు ఏంటి? ఇంత పటిష్టమైన బందోబస్తు ఉంటే ఇన్ని జరిగాయా? అసలు మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటి? చూడమ్మా, బందోబస్తు అన్నది ఇప్పుడు సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలని ఐడెంటిఫై చేస్తారు. వాటి చోట్ల ఎక్కువ బందోబస్తు ఉంటుంది. జనరల్ గా ఉండే చోట ఏమైపోతుంటే ఒక కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్ ఉంటారు. మూకుమ్మడిగా ఒక కాలేజీ, స్కూల్లోనూ ఒక 6-7 పోలింగ్ కేంద్రాలు ఉంటే ఒక 10 మంది పోలీసు వాళ్ళు పెడతారు. ఇక్కడ ఏమైంది, ఎక్కడన్నా అక్కడ ఘర్షణ జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయటము ఒక్కోసారి అది పోలీస్ వ్యవస్థకు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ అంత సాధ్యం కాదు. ఇది ఎందుకంటే అనుకోకుండా ఉద్రిక్తలు వస్తాయి కొన్ని చోట్ల. వచ్చినప్పుడు ఏమైపోతుంది, గొడవలు అవుతాయి. దాన్ని ఊహించడం అనేది అంత సులభం కాదు, ఊహించలేదు కూడా. కానీ ఓవరాల్ గా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీని వాళ్ళు దాని దౌర్జన్యం జరిగితే ఎదుర్కొన్నారా, లేదా తెలుగుదేశం దౌర్జన్యం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ అడ్డం తిరిగారా అనేది మనము
అది విచారణలో తేలుతుంది కానీ తప్పెవరితే ముందు తప్పెవరితే అని. ఏది ఏమైనా కూడా ఒక ఘర్షణ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇరు వర్గాల పాత్ర ఉంటది. వాళ్ళు ఆవేశపడితే వీళ్ళు ఆవేశపడతారు, వాళ్ళు తిడితే వీళ్ళు తిడతారు, కొడితే వీళ్ళు కొడతారు. కాకపోతే ఏంటంటే ఈ పెట్రోల్ బాంబులు వేశారు చిత్తూరు జిల్లాలో, అది మాత్రం అది ఎవరు వేసినా కూడా కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే రాష్ట్రం యొక్క ఇమేజ్ పాడవుతుంది. చిన్న చిన్న ఘర్షణలు ఓకే, అది సహజంగా జరుగుతాయి, ఎవరు కాదన్న దానికి. అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలా చేయకుండా ఉండాలి. అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. అది ఏ రాజకీయ పార్టీ చేసినాక ఓవరాల్ గానే ప్రశాంతంగానే జరిగిందని చెప్పొచ్చు. దాంట్లో ఏమి పెద్దగా మనం దాన్ని ఘర్షణలు జరిగిపోయాయి, ఏదో కుంపలు మునిగిపోయాయి అనే విధంగా లేదు. లక్ష్మణ్ గారు, ఈ ఘర్షణ వాతావరణం కాల్చేవాళ్ళు, తర్వాత ఏజెంట్లను తీసుకెళ్లి కాలువలో పడేసారు గతంలో, అని చాలా జరిగాయి. అంత పెద్ద సంఘటనలు ఇప్పుడైతే జరగటం లేదు. ఓకే లక్ష్మణ్ గారు, మీతోనే ఈ క్వశ్చన్ మీతోనే స్టార్ట్ చేస్తాను. ఈ నిన్న జరిగిన పోలింగ్ వరకు ఏదో కూటమి వైసీపీ మాత్రమే పోటీలో ఉన్నట్టు, కాంగ్రెస్కి అసలు ఓట్లే పడినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఏ పోటీలో లేదా? అంటే పెరిగిన ఓటింగ్ శాతం మాకే పడతాయని చెప్పి కూటమి వాళ్ళు అంటున్నారు, వైసీపీ. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక లేడీ ఎంటర్ అయ్యాక కాంగ్రెస్కి పునర్వైభవం వచ్చిందనేది ఆల్మోస్ట్ అందరూ ఒప్పుకున్నదే. ప్రచార సభల్లో చూసిన ఆ జనం ఏంటి, ఇప్పుడు స్తబ్దుగా ఉన్న ఆ పార్టీలో సీనియర్లు మాత్రమే ఉన్న ఆ పార్టీ, అరకొరగా ఉన్న ఆ పార్టీలో కొంచెం నిండుదనం వచ్చింది. ఆవిడ ఎంతో కొంత, ఒక విమెన్ అయ్యుండి కూడా ఆవిడ ఎంతో కొంత లాక్కొచ్చారు ఆ పార్టీని కొంచెం పైకి. అంటే ఏదో కాంగ్రెసే పోటీలోనే లేనట్టు మాకే పెరిగింది మొత్తం, మాకే అని మాట్లాడుతున్నారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్పండి, మరి కాంగ్రెస్ సంగతి ఏంటి? ఇప్పుడు సహజంగానే రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారన్నమాట. అది ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగి దగ్గరికి తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. కాకపోతే ఆమె రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అంటే పిసిసి అధ్యక్షురాలు అయ్యి కొంత ఫైటింగ్ అనేది ఇచ్చింది. ఒక 7-8 నియోజకవర్గాల్లో కొంత బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి పార్టీని కాకుండా నాయకులను చూసి కూడా ఓట్లు వేస్తారు కదా. 2 విధాలు ఉంటాయి, ఒకటి పార్టీని చూసేస్తారు, ఒకటి నాయకులు చూసేస్తారు. అవును. కాబట్టి అలా నాయకుడిని చూసి వేసిన చోట 4,000-5,000 కొత్త ఓట్లు వచ్చినప్పుడు అది ఎవరికి ఏ ఓటు చీలి ఉంటుంది అని మనం అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వైఎస్ఆర్సీపీ ఓట్లే చీలి ఉంటాయి తప్ప టీడీపీ ఓటు చీలే అవకాశాలు లేవు, టీడీపీ ఓటు కాంగ్రెస్ పోయే అవకాశాలు లేవు. అందువల్ల నష్టం వైఎస్ఆర్సీపీకి ఒకవేళ 7 చోట్ల జరిగింటే. ఇప్పుడు మనము పులివెందుల నియోజకవర్గంలో అంటే కడప పార్లమెంట్ పోటీ చేసింది కాబట్టి అక్కడ ఏమైనా ప్రభావం బాగా ఉందా అని అనుకున్నప్పుడు పులివెందుల్లో 90% పోలింగ్ జరిగింది అని ఇంకా పూర్తి సమాచారం రాలేదు. లక్ష్మణ్ గారు, అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు దానికి కారణం కాంగ్రెసే కాబట్టి అది మైండ్ లో పెట్టుకున్న ప్రజానీకం కాంగ్రెస్ ని దరి చేర్చుకోదని మీరు అన్నారు. మరి రాజధాని లేని రాష్ట్రం చేసింది ఎవరు? మరి దీని దృష్టిలో పెట్టుకుని కూడా ఎవరికి ఓట్లు పడతాయి, ఎవరికి ఓట్లు పడవు? దాని ఇప్పుడు ఖచ్చితంగా చెప్తుంది. ఇక్కడ రాజధాని విషయములో, పోలవరం విషయములో పూర్తిగా ప్రజలకు అసంతృప్తి ఉంది. ఇది తప్పు చేశారు అని. ఇక్కడ పోనీ 3 రాజధానులు స్టికాన్ అయ్యారంటే 3 రాజధానులు కట్టగలిగినారా? కట్టలేదు. కోర్టులు, కేసులు, స్టేలు అన్ని వచ్చేసాయి. ఏది సక్సెస్ కాలే కదా. పోలవరం మీద రీటెండర్లు పిలుచుకున్నారు, మేమేదో సేవ్ చేస్తాం. లక్ష్మణ్ గారు, ఫైనల్ గా చెప్పండి. ఈ పాయింట్ పైన మిగతా వారిని కూడా అభిప్రాయాలు తీసుకుంటాను. ఫైనల్ గా మీ వర్షన్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఈ మొండి సమస్యలు ఏవైతే ఉన్నాయో, రాజధాని లేదు, పోలవరం సంగతి, ఇంకా తవ్వే కొద్దీ ఇంకా మొండి సమస్యలు వస్తాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ని మైండ్ లో పెట్టుకుని ఆనాడు ఏదో 14లో జరిగిన దాన్ని మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు వరకు కాంగ్రెస్ ని దరి చేసుకునే పరిస్థితి లేదన్నారు. మరి రాజధాని కట్టని పార్టీల పరిస్థితి ఏంటి అని నేను అడిగాను కదా. మరి ఫైనల్ గా దానిపైన చెప్పండి సార్. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం, మనకు సమయం లేదు కూడా. ఖచ్చితంగా అసంతృప్తి ఉంది, అది చెప్పాను ఇందాక నేను. ఖచ్చితంగా రాజధాని విషయంలో ఇప్పుడు 33,000 ఎకరాలు ఎందుకు, అందులో ఏదో ఫుడ్ ప్రోపో జరిగింది, చుట్టుపక్కల భూములు కొన్నారు, ఇవన్నీ ఆరోపణలు కరెక్ట్ కాదమ్మా. రాజధాని అనేది సెంటర్ పాయింట్ లో ఉండాలి, స్టేట్ కు అందుబాటులో ఉండాలి. విజయవాడ సెంటర్ పాయింట్ కాదా? అటు అనంతపురం, ఇటు శ్రీకాకుళం తీసుకున్నప్పుడు తీసుకెళ్లి విశాఖపట్నం పెడతానంటే ఆ భూమిన
ఎవరైనా అనంతపురం నుంచి విశాఖపట్నం పోవాలి అంటే ఎన్ని గంటల ప్రయాణం ఉండాలా, డైరెక్ట్ గా రైలు ఉందా, ఎట్లా వెళ్తారు, ఏంటి, ఎవరైనా కూడా ఎన్ని ఇబ్బందులు పడతారనేది చూడాలి. అక్కడ ఆరోపణలు ఏవైతే చేశారో దాని కారణంగా 3 రాజధానులు చెప్పడము, ఒక సామాజిక వర్గం ఏదో బాగుపడిపోతున్నాడు ఇప్పుడు మరి విశాఖపట్నం చెప్పారు. అక్కడ వెళ్ళి మొత్తం కడప వాళ్ళంతా వెళ్ళి అక్కడ కూర్చొని చుట్టుపక్కల భూములన్నీ కొన్నారా లేదా, బెదిరించి రాయించుకున్నారా లేదా? ఓకే ఓకే సార్, దానేమన్నా. ఓకే ఓకే లక్ష్మణ్ గారు. మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీరు చాలా సీరియస్గా చూస్తూ ఉన్నారు, అందరి వర్షన్స్ వింటున్నారు, నేను మాట్లాడేది కూడా చాలా సీరియస్గా గమనిస్తూ ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు పెరిగిన ఓటింగ్ శాతం మాకే 175, వై నాట్ 175 అన్నాం, 175కి 175 మాకే వస్తాయి అంటున్నారు. కానీ మీ ఓటు కనుక చీలిస్తే అది కాంగ్రెసే చేస్తుంది, కాంగ్రెస్కే పడతాయి, మీకు పడని ఓట్లు అని అంటున్నారు. మీరేమంటారు? సంతోష్ గారు చెప్పండి. మీతో పాటు వాళ్ళు కూడా మాకు వ్యతిరేకంగా వాళ్ళ క్వశ్చన్లు ఉన్నాయి, వాళ్ళ ఆన్సర్లు ఉన్నాయి. నేను ముందే చెప్పాను, నేను వైసీపీని కార్నర్ చేస్తున్నానని మీరు అనుకోవద్దు, నేను వైసీపీకి వ్యతిరేకమని మీరు అనుకోవద్దని. మిమ్మల్ని 2వ ప్రశ్న 3వ ప్రశ్న నేను అడిగినప్పుడే నేను చెప్పాను. ఎందుకంటే మీరు ఒక్కరున్నారు, పైనేమో 2 కూటమి నేతలు ఉన్నారు, పక్కనేమో న్యూట్రల్ గా మాట్లాడాల్సిన సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ వర్షన్ ఆయనకు ఉంటుంది, అనలిస్ట్ వచ్చినా వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది. లేదు, నేను మీకు ముందే చెప్పా, నేను కార్నర్ చెయ్యట్లేదు అని చెప్పా. టైం కావాలా కొంచెంసేపు అందుకే మాట్లాడండి, చెప్పండి. మేము ఈ రాష్ట్రంలో కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గత ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి కూడా కులాలకు, పార్టీలకు, జెండాలు కట్టిన వాళ్ళకు, వాళ్ళ కోటేసిన వాళ్ళకు, వాళ్ళ జెండా పట్టుకున్న వాళ్ళకు, వాళ్ళ ఎంట తిరిగిన వాళ్ళకు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు గతంలో ఉన్నారు. గతంలో ఆ విధంగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఓటింగ్ శాతం పెరిగితే ఆ కోపం ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసి ఆ అధికారంలో ఉన్న పార్టీని దించడానికి అది అవకాశంగా ఏర్పడుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆరోగ్యశ్రీ కానీ, లేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేక అమ్మఒడి కానీ, లేక ఆసరా కానీ ప్రతి ఒక్కటి అందించినప్పుడు వాళ్ళ మానవత్వం ఉన్నటువంటి మనుషులు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళేం మానవత్వం లేని వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళందరూ ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి, ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే గ్రామాల్లో వైషమ్యాలు ఉండవు, అన్ని బాగా చేస్తాడనే ఉద్దేశంలో భాగంగానే ఈ ఓటు శాతం పెరిగిందని ఎందుకు ఆలోచన చేయకుండా ఈ విధమైనటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఒకటి. రెండోది, ఎలక్షన్ కమిషన్ చెప్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఎవరికి సపోర్ట్ గా ఉంది? ఎలక్షన్ కమిషన్ మాకు సపోర్ట్ గా ఉందా? ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు? ఎవరు కంప్లైంట్ చేసి ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఎక్కడ గలాటలు పెట్టించేది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు గలాటలు పెట్టి పోయి బీజేపీ పురంధేశ్వరి గారు పోయి కంప్లైంట్ చేస్తారు, కంప్లైంట్ చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరు మాట ఎవరు వింటున్నారు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మాట ఉందా, మా మాట ఉందా? వాళ్ళకేదో ఒక కానిస్టేబుల్ పెట్టారు, అక్కడ గలాటం జరిగింది, అక్కడ కానిస్టేబుల్ పెట్టాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ కదా. ఎలక్షన్ కమిషన్ పెట్టినప్పుడు ఎవరు తప్పు వచ్చింది? మా తప్పు వచ్చింది. వీళ్ళందరూ చేసినటువంటి తప్పులన్నీ తీసుకొచ్చి మా మీద రుద్ది మా మీద మాట్లాడాలనే ఆలోచనలో తీసుకొచ్చి ఇదెంతవరకు 100 ఫిర్యాదులు చేసినాం. మేము 100 ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదును ఒక్కటి కూడా స్వీకరించాలా? ఈవీఎం బాక్సులు ధ్వంసం చేస్తే అక్కడ రీపోలింగ్ పెట్టమంటే ఏం ఆలోచనలో ఉన్నారు వాళ్ళు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి అవసరం ఉన్నట్టు, వాళ్ళ ఆలోచన ఉన్నట్టు వీళ్ళు కేంద్రం అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనే ఆలోచనలో వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి, వీటిని ప్రజలు గమనించినారు కాబట్టి వీళ్ళందరినీ ఇంటికి పంపించాలా, వీళ్ళు రాష్ట్రంలో ఉండకూడదని ఆలోచన. అంటే మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రచారంలోనూ జగన్ గారు చెప్పినట్టు బటన్ నొక్కి నేను విడుదల చేసిన నిధులు ఏవైతే ఉన్నాయో, అక్క చెల్లెమ్మల ఖాతాలో వెళ్ళే నిధుల వల్ల, అమ్మఒడి నిధుల వల్ల, ఈ స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ ఓట్లు రాలుస్తాయి అని అంటున్నారా? సంతోష్ గారు కొంచెంసేపు ఉండండి, మళ్ళీ మాట్లాడుతున్నారు. తిరుపతిలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చినారా? ఒక్క నిమిషం అండి, మోహన్ రెడ్డి గారిని మాట్లాడమండి. చౌదరి గారు ఒక్క నిమిషం మాట్లాడతాను, ఒక్క నిమిషం. మోహన్ గారు చెప్పండి. వీళ్ళు ధ్వంసం చేసినారు, వీళ్ళు యుద్ధం చేసినారు. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అనుకుంటావా? వీళ్ళకు ఓట్లు రావు కాబట్టి సీట్లు ఒక్క నిమిషం తిరుపతిరావు గారు దయచేసి ఆగండి, మాకు పెరుగుతుంది అనే ఆలోచనలో భాగంగా వీళ్ళు చేసినారు. వీళ్ళే చూసినట్టు, వీళ్ళే చేసినట్టు అన్ని నియోజకవర్గాల్లో నేను కూడా తిరుగుతున్నా. నేను రాష్ట్రం అంతా నాకు సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రం అంతతో శ్రీకాకుళం టెక్కల నుండి ఈ అనంతపురం వరకు నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. నాకు అన్ని ప్రాంతాల్లో తర్వాతనే జనం
ఏ విధంగా ఆలోచన చేస్తే ఏం నీళ్లు తెచ్చినారని వీళ్ళకి ఓటేస్తారు, ఏం దరఖాస్తు చేసినట్టు ఓటేస్తారు. ఓకే చౌదరి గారు, తిరుపతిరావు గారు ఒక్క నిమిషం అండి, నేను మోహన్ గారితో మాట్లాడాలి. ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడతాను. మోహన్ గారు మీరు చెప్పడం అయిపోయిందా? బ్రహ్మాండంగా కట్టించాలని ఆలోచన. ఒక్క నిమిషం మోహన్ గారు చౌదరి గారు ఒక్క నిమిషం అండి, దయచేసి ఒక్క నిమిషం ఆగండి, నేను మీతో మాట్లాడతాను. చౌదరి గారు ప్లీజ్, చౌదరి గారు మీరు ఆగాలి ప్లీజ్, దయచేసి ఆగండి, నేను మీతో మాట్లాడతాను. చౌదరి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగాలి. నమ్మలేదు కాబట్టి ప్రజలు ద్రోహం చేసినారు కాబట్టి రాజధాని పేరుతో ముసుగుతో మోహన్ గారు నేను ఒకటి మాట్లాడాలి, నేను ఒకటి చెప్పాలి. అయిందా? మీరు చెప్పడం అయిపోయిందా? చేస్తున్నారు ఒక పద్ధతి ప్రచారంతో ముందుకు వచ్చినారు. 3 పార్టీలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేస్తాం? మోహన్ గారు అనర్గళంగా మీరు అన్ని చెప్తున్నారు కదా, సంక్షేమ పథకాలు చేశారు మా నేత, అందుకే మాకు ఓట్లు పడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారే కదా సీఎం అయ్యేది. ఇలాంటి వ్యక్తులకు ఓటేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు చౌదరి గారు ఒక నిమిషం. మోహన్ గారు పెరిగిన ఓటు శాతం ఏదైతే ఓటింగ్ శాతం పెరిగిందో అది మాకే పడతాయి మీరు ఎలా అనుకుంటారో, కూటమిలో ఉన్న వాళ్ళు అనుకుంటారు, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా అనుకుంటారు, ఎవరైనా పోటీలో ఉన్నవారు ఎవరైనా అనుకుంటారు. మీరు అనర్గళంగా ఇందాక నుంచి మాట్లాడుతున్నారు కదా, ఏదో బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిల్లాగా కొన్ని మొండి సమస్యలు ఆంధ్రాలో ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న వాళ్ళు రాజధాని ప్రస్తావన తీశారు కానీ రాజధాని పూర్తి చేయలేదు. పోలవరం కూడా అదే పని అయిపోయింది. 19 నుంచి 24 వరకు అధికారంలో మీరు కూడా రాజధాని లేదు, పోలవరం లేదు. మరి ఇవి అంటే కాంగ్రెస్ ని తెలంగాణని ఆంధ్రాని చీల్చిన కాంగ్రెస్ ని దృష్టిలో పెట్టుకున్నట్టుగా ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోలేదా? మీ 2 పార్టీలు ఉన్నాయి కదా ఈ విషయంలో, వైసీపీ మాత్రమే వ్యతిరేకం ఎందుకు అవుతుంది? నేను మొండి సమస్యల గురించి మాట్లాడుతున్నా, మీరు కేవలం బటన్ నొక్కి విడుదల చేసిన నిధుల వల్లే మాకు ఓట్లు పడతాయని మీరు అంటున్నారు. అధికారంలో ఇప్పుడు ఎన్నో ప్రచార సభల్లో కూడా అమిత్ షా గారు కూడా చెప్పారు అమరావతి రాజధాని అని. మీరు 3 రాజధానులు అన్నారు, విశాఖపట్నం ఏమని అంటే నేను వైసీపీని కార్నర్ చేస్తాను, నాకేం అవసరం వైసీపీని కార్నర్ చేయాలి. హైదరాబాద్ రాజధాని ఏమైంది చెప్పండి, పోలవరం ఎందుకు కూర్చోలేదు చెప్పండి, చెప్పండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎవరు వస్తారో అధికారంలోకి ఈ మొండి సమస్యల్ని తీరుస్తారా అది చెప్పండి. మనకు సమయం కూడా లేదు. మోహన్ రెడ్డి గారు మీకే సమయం ఎక్కువ ఇస్తున్నాను, వైసీపీని కార్నర్ చేస్తున్నాను అంటున్నారు కదా మీరు, మీకే ఎక్కువ సమయం ఇస్తున్నాను. ఈ మొండి సమస్యల్ని ఒక్క నిమిషం చౌదరి గారు మీ వర్షన్ కూడా తీసుకుని క్లోజ్ చేస్తా. మోహన్ గారు నా పాయింట్ కూడా మీరు వినాలి, మీకు నేను సమయం ఇచ్చాను. ఈ మొండి సమస్యల్ని అధికారంలోకి మళ్ళీ మీరు వస్తే తీరుస్తారా? 8% మీరు పొత్తు పెట్టుకొని ఏం చేయగలుగుతారని, ఎందుకు కనకారం చేస్తారని ఓటేస్తారని మీరు జూన్ 4 చూసుకుందాం. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఈ మొండి సమస్యల్ని మీరు హ్యాండిల్ చేస్తారా? ఫస్ట్ ఏది హ్యాండిల్ చేస్తారు? మీరు సమాధానం చెప్పట్లేదు, నేను కార్నర్ చేస్తున్నా అంట. వైసీపీని కార్నర్ చేయాల్సిన అవసరం మా ఛానల్ లేదు. చౌదరి గారు మీరు చెప్పండి. రైట్ మోహన్ రెడ్డి గారు, చౌదరి గారు కంప్లీట్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీకు సమయం ఇచ్చాను, వేరే వాళ్ళు కూడా చెప్పండి దయచేసి. రాజధాని ఎన్ని కట్టారు, పోలవరం ఎంత కూడా పూర్తి చేశారు, జాబ్ చర్చించాను ఇక్కడ. పెళ్ళాన్ని పరిపాలించలేనోడు రాష్ట్రాన్ని మోహన్ గారు మీరు ఆగాలి. పరిపాలించాలని మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ అలయన్స్ ఎందుకు పెట్టుకున్నారు? సినిమా మోహన్ రెడ్డి గారు మీ వర్షన్ అంటే వైసీపీ వర్షనే. శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ వర్షన్ చెప్పండి. చూడండి జనానికి ఎప్పుడు చెప్పినారు? సరే చౌదరి గారు మీరు మీ కూటమి అధికారంలోకి వస్తే మరి ఈ మొండి సమస్యల సంగతి అదే బ్లాక్ బస్టర్ అయ్యాక మీరు చేసేది ఏంటి అంటున్నారు? ఈ మొండి సమస్యల్ని ఏం చేస్తారంటున్నా? మోహన్ గారు ఒక్క నిమిషం, మోహన్ గారు దయచేసి మీరు ఆగాలండి, వాళ్ళని మాట్లాడివ్వాలి. ఈ అరుపుల సొల్యూషన్ కాదండి. మోహన్ గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కావాలి ఆంధ్రప్రదేశ్ కు. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి
రెడ్డి గారు చేశారు నిజంగా చేసి ఖచ్చితంగా ఓట్లు పడతాయి. ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఓకే, రైట్ మోహన్ రెడ్డి గారు, మనకి ఎంతో సమయం లేదు. చౌదరి గారు కంక్లూడ్ చేయండి. చౌదరి గారు, ఓకే చౌదరి గారు మీ విమర్శల్ని ప్రతి విమర్శల్ని పక్కన పెడితే చౌదరి గారు అడుగుతున్నాను. చౌదరి గారు చెప్పండి. తిరుపతిరావు గారు మీరు చెప్పండి. కూటమి అధికారంలోకి వస్తే ఎన్నో ప్రచారాల్లో కూడా మీరు చెప్పారు అమరావతి రాజధాని అని. రాజధాని పోలో ఇలాంటి మొండి సమస్యల్ని, ఈ టఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారా త్వరితగతిన? తిరుపతిరావు గారు వినిపిస్తా ఉందా? మోహన్ గారు, చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. మోహన్ గారు ఆగండి. మీరు పర్సనల్ గా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. నేను ఇందాక నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, కంక్లూడ్ చేయండి. మోహన్ గారు మీ వర్షన్ మీరు చెప్పేశారు. మోహన్ గారు, ఇట్స్ ఓవర్. మనకి ఎంతో టైం లేదు. చౌదరి గారు నేను చెప్తున్నాను, కూటమి అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి అని ఎన్నో ప్రచార సభల్లో చెప్పారు కాబట్టి మాట నిలబెట్టుకుంటారా? అది చెప్పండి. మోహన్ గారు దయచేసి మాట్లాడేవాళ్ళని ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. చెప్పనివ్వండి మోహన్ గారు, చెప్పండి. ఈ అసహనమే వద్దండి దయచేసి. రైట్ చౌదరి గారు, రైట్. ఈ ప్రభుత్వానికి గడ్డు కాలం వచ్చింది. రైట్ చౌదరి గారు. తిరుపతిరావు తిరుపతిరావు గారు, రైట్ చౌదరి గారు, రైట్. ఓకే మోహన్ గారు, మీరు కొంచెం సంయమనం పాటించాలండి. దయచేసి ఆగండి. మోహన్ గారు మీరు ఆగండి. ఓకే చౌదరి గారు ప్లీజ్. తిరుపతిరావు గారు, మరి పెద్దలుగా మీరు మాట నిలబెట్టుకుంటారా? కూటమి అంతా ఒక మాట మీద ఉంది కదా. తిరుపతిరావు గారు ఫైనల్ గా చెప్పండి సార్. పనిచేస్తాము, చెప్పిన హామీ ఏది కూడా వదలము. పోలవరం కానీ మా రాష్ట్ర కనబడుతున్నాం కాబట్టి. ఓకే చౌదరి గారు. తిరుపతిరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు ప్రచారంలో అగ్రనేతల్ని రంగంలోకి దింపి మరి వారితో చెప్పించారు కదా, రాజధాని అమరావతి అని. సో అండ్ సో టిపికల్ టఫ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశారు. ప్రచారంలో కూడా ఎక్కడ వదలలేదు. మరి పెద్దలు కానీ మాట నిలబెట్టుకుంటారా అధికారంలోకి వచ్చాక? ఖచ్చితంగా. ఎందుకంటే అసలు పోలవరంకి కారకులే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులే. తర్వాత ఎవరు చేశారా చెందారనేది కాదు. పోలవరం మాకది ఒక ప్రధానమైనటువంటి అంశం కాబట్టి డెఫినెట్ గా పోలవరం మేము అది చేసి తీరుతాం. రాజధాని విషయానికి వచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ క్లియర్ గా అది అంటే అనౌన్స్ చేసేటప్పుడు ఏదన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చేమో గానీ కొంతకాలం పరిపాలన సాగిన తర్వాత రాజధాని అమరావతి అనేది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఇవాళ కూడా రాజధాని నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. ఆ రెండు విషయాల్లో ఎటువంటి డీవియేషన్ కానీ లేకపోతే కూడా సందర్భం ఏమీ లేదు, అవకాశం కూడా లేదు. ఇందాక కాంగ్రెస్ గురించి ప్రస్తావించారు. దాని కాంగ్రెస్ గురించి చెప్పమనేదమ్మా వాళ్ళ నన్ను మూట్లో పెట్టి వాళ్ళని కాంగ్రెస్ సంబంధించి నేను మీతో కూడా మాట్లాడించాను. మీరు నేను కార్నర్ చేశారని చెప్పి మీరు నన్ను కార్నర్ చేశారు. అంతకు మించి ఏం లేదు. రైట్ తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు, చౌదరి గారు, మోహన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు మీ అమూల్యమైన అభిప్రాయాలని విశ్లేషణని అందించారు. మీ పార్టీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. థ్యాంక్ యూ. రైట్, ఇది నిన్నటి వరకైతే ఈవీఎంలలో ఆయా పార్టీల భవితవ్యాన్ని ఓటర్ దేవుళ్ళు అయితే నిక్షిప్తం చేశారు. మరి జూన్ 4న ఏ పార్టీని అధికారం కట్టబెడతారో మరి జూన్ 4న తేలనుంది. మరి ఎన్నో క్లిష్టతరమైన సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజానీకం ఓటు వేశారని నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. అందిన సంక్షేమాలను బట్టి కూడా అధినేతలకి ఓట్లు వేసిన సందర్భాలు కూడా నిన్న ఉన్నాయి. అయితే మరి ఈ రాజధాని
పోలవరం ఇతరాతర మొండి సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ప్రజలు ఎవరిని ఎన్నుకోనున్నారు, ఎవరికి పట్టం కట్టనున్నారా అనేది జూన్ 4 వరకు వేచి చూడాలి. సో ఇది ఇవాల్టి మార్నింగ్ డిబేట్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.